తమ్ముడితో రచ్చ అన్న సీటుకు ఎసరు తెచ్చింది. కుటుంబ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. విజయవాడ టీడీపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ గల్లంతైంది. దాంతో ఆయన టీడీపీలో ఉంటారా, పార్టీని విడతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో మరో ఊహించని పరిణామం సంభవించింది. విజయవాడ టీడీపీలో అన్నదమ్ముల ఆధిపత్య పోరు నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నానికి మొండి చేయి చూపించారట బాబు. ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారట. పార్టీ నేతలతో ఈ విషయాన్ని కేశినేని నానికి స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాల్లోనూ జోక్యం చేసుకోవద్దంటూ తెగేసి చెప్పేశారట. ఇలా చెప్పడం ద్వారా నానిని దాదాపు పక్కన పెట్టేశారు బాబు. ఈ విషయాన్ని నానియే స్వయంగా వెల్లడించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తనను కలిశారని వెల్లడించారు నాని. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా తన స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు వారు చెప్పమన్నారట. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసా వహిస్తారని తాను వారికి హామీ ఇచ్చినట్లు కేశినేని నాని తెలిపారు. విజయవాడ టీడీపీలో దాదాపు ఏడాదిన్నర నుంచి కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నల మధ్య విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. 2 పార్లమెంటు ఎన్నికల్లో కేశినేని నాని గెలుపులో చిన్ని కీలక పాత్ర పోషించారు. అయితే ఆస్తి వివాదాల్లో తలెత్తిన పేచి ఇద్దరి మధ్య దూరం పెంచింది. దీంతో సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు చిన్ని. ఇక మరోవైపు విజయవాడ టీడీపీలో కీలక నేతలంతా కేశినేని నానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. పరస్పర విమర్శలతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో విజయవాడ టీడీపీలో కేశినేని నానితో విభేదించే వారంతా చిన్ని పక్షాన చేరారు. గత కొంతకాలంగా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం తిరువూరు ఘర్షణలతో అలర్ట్ అయింది. తిరువూరులో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వెళ్లిన సమయంలో ఫ్లెక్సీలతో ఫోటోల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో పార్టీ కార్యాలయంలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎంపీ కేశినేని నానిదే తప్పని టీడీపీ అధిష్టానం తేల్చినట్లు సమాచారం. దీంతో ఆయన్ను పక్కకు తప్పించిందని అంటున్నారు. ఈసారి కేశినేని నానికి బదులుగా విజయవాడ లోక్సభ స్థానం నుంచి చిన్నిని రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి ఇది బలమైన నియోజకవర్గం కావడంతో విజయవాడ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అటు కొంత కాలంగా పార్టీ కార్యకలాపాల్లో చిన్ని చురుగ్గా పాల్గొంటున్నారు. నానికి ప్రాధాన్యత తగ్గిస్తూ చిన్నికి అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తూ వస్తోంది. లోకేష్ పాదయాత్రలో కూడా చిన్ని యాక్టివ్ గా పాల్గొన్నారు. నాని మాత్రం దూరంగా ఉన్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత లోకేష్ తోనూ చిన్ని భేటీ అయినట్లు సమాచారం. చంద్రబాబు మొండి చేయి చూపించడంతో కేశినేని నాని అడుగులు ఎటువైపు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా, లేక వేరే పార్టీలో చేరుతారా అన్నది సస్పెన్స్ గా మారింది.